Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు రివ్యూను, రేటింగ్ను యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. మార్చి 22 శుక్రవారం నాడు థియేటర్లలో కాటమరాయుడు సినిమా సందడి చేయనుంది. ఓవర్సీస్ లో అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా విడుదలైంది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరం రీమేక్ గా వస్తున్న పవన్ కాటమరాయుడుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా టిక్కెట్లు అప్పుడే చాలా వరకు అమ్ముడుపోయాయి. తమిళ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించారు. పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. సర్దార్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఆరంభంలోనే చాలా సమస్యలనే ఎదుర్కొంది. దర్శకుడు, హీరోయిన్ ఇలా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక దశలో ఇది రీమేక్ అని తెలియగానే అభిమానులంతా కాస్త నిరాశపడ్డ మాట నిజం. అయితే యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధు పవన్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందుగానే శుభవార్త చెప్పారు. కాటమరాయుడు గురించి తన ట్విట్టర్లో రివ్యూ పోస్ట్ చేశారు. కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయని, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరిస్తుందన్నారు. డైలాగ్స్ బాగున్నాయని, స్టోరీ ఏమీ కొత్తది కాకపోయినా చూసేవారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు మెస్మరైజ్ చేశారన్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆయన 4/5 రేటింగ్ ను ఇచ్చేసి ఫ్యాన్స్ సంబరాలకు కొంచెం ముందుగానే తెరతీశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.